మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కొంతమంది రాత్రి ధ్వంసం చేశారు. ఆ ఇంటి వద్ద కూడా ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే రాత్రి జరిగినటువంటి దాడిలో ధ్వంసమైనటువంటి కారును కూడా ఒకసారి మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ఇది బెంజ్ కారు. ఈ యొక్క బెంజ్ కారును కూడా వచ్చినటువంటి దుండగులు ఈ కారుని తిప్పి తిరగేసి ధ్వంసం చేసినటువంటి విజువల్స్ కూడా ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ దాదాపుగా పెద్ద పెద్ద రాళ్ళు, ఇటువంటి రాళ్లతో ఈ యొక్క పూలకుండీలు రాళ్లతో కూడా ధ్వంసం చేసి తిరగదిప్పి పడదోసినటువంటి విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. దాంతోపాటుగా ఇంట్లోకి చొరబడినటువంటి ఆ దుండగులు భారీగా ఇక్కడికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఈ ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఏదైతే వారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి విజువల్స్ మనం గమనిస్తూ ఉన్నాం. ఇంటికి సంబంధించినటువంటి గ్రిల్స్ కావచ్చు, గ్లాసెస్ కావచ్చు, ఫర్నిచరు, కుర్చీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు మొత్తం ధ్వంసం చేసినటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న సాయంత్రం కోవూరులోని రుక్మిణి కళ్యాణ మండపంలో ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ కోణంలోనే వ్యాఖ్యలు చేసినటువంటి కొద్దిసేపులోని ఈ యొక్క దాడి కూడా చేయడం జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో, అంటే ఇంట్లో ఎవరు లేరు, ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి దుండగులైతే కూడా భారీగా ఈ యొక్క ఆస్తి నష్టం చేసి వారిని ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ యొక్క దాడి అయితే చేశారు. అయితే వారికి సంబంధించినటువంటి దాదాపు వారి తల్లి ఒకరు ఇంట్లో ఉన్నారు. ఆ తల్లి ఉన్నటువంటి సమయంలో ఇంట్లోకి వచ్చి వారి తల్లిని కూడా ఇంటికి తలుపు వేసుకోవాలని చెప్పి భారీగా పెద్ద పెద్ద ఇనప సమ్మిట్లతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం గమనిస్తూ ఉన్నాం. ఒక్క దేవుడు పటాలు తప్ప మిగతా మొత్తం ఇల్లునంతా కూడా పూర్తిగా ధ్వంసం చేసి పగలగొట్టినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది పెద్ద టీవీ, వాళ్ళకి సంబంధించినటువంటి టీవీ. ఈ టీవీతో పాటు ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లు, డైనింగ్ టేబుళ్ళు, మొత్తం వాషింగ్ మెషిన్లు మొత్తం ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వారి కుమారుడు ఇద్దరు బయటికి వెళ్ళి ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ దాడి చేయడం జరిగింది. దాదాపుగా 60 నుంచి 70 మంది ఈ యొక్క దాడికి పాల్పడినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ తల్లిగారు ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో ఒకసారి మేడం గారు ఉన్నారు, ఒకసారి వాళ్ళకి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం జరిగింది, ఏంటమ్మా, ఎంతమంది వచ్చారు? ఇంట్లోనే ఉండా, నేను పని వాళ్ళు ఉన్నారు, నేనున్నాను. అబ్బాయి వాళ్ళు మాత్రం బయట పోయినారు. నేను ఫంక్షన్ ఉందని పోయినారు. నేను రూమ్లో పడుకునే లోపల మా ఇంట్లో అటెండర్ ఉన్నాడు. వాడు వచ్చేసి తలుపు వేసేసాడు. దేనికమ్మా తలుపు వేస్తా, నాకేం తెలియదు కదా. బయట గొడవలు ఏనొస్తున్నాయి, కానీ ఏం జరుగుతుందో తెలియదు. బయట లోపలనే ఉందమ్మా, నువ్వు రావద్దు, నా దగ్గర నిలబడిపోయినాడు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అప్పటికి 200 మంది అంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఆ తలుపు కూడా తట్టారు, తీసినాడు. వాడు వచ్చారు, ఎవరంటే ఆ పెద్దమ్మయ్య అని చెప్పినాడు. వాడు ఇంకేం చెప్పలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ రూమ్లోకి వచ్చి ఆ టీవీ గీవీ అన్నీ తీసి పగలగొట్టేసినారు, బయటికి తీసుకొచ్చి. ఇంకా వాళ్ళు ఇష్టం కొరకు పైకి పోయినారు. మీ మీదకి ఏదన్నా రావడం కానీ, మిమ్మల్ని ఏదన్నా ప్రశ్నించడం? నన్ను వాళ్ళు నా దగ్గరికి ఉండేది చెప్పొద్దా, వాళ్ళు పెట్టుకొని చేసుకొని బయటకు వచ్చేసినాను. నేను అక్కడే ఉన్నా. అబ్బాయి వాళ్ళు మెసేజ్ పెట్టిన తర్వాత కానీ పోలీసు వాళ్ళు వచ్చినట్టు. మీ అబ్బాయి వాళ్ళకి తెలియజేశారా? తెలుసు. అబ్బాయి అసలు అబ్బాయి కూడా చెప్పాలి కదా, వాడే ఫోన్ చేసి చెప్తే. అంటే నల్లపరెడ్డి కుటుంబం అంటే అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది. ఎలాంటి దాడులు, మీరు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి భార్య, ఆయన మాజీ మంత్రిగా నెల్లూరు జిల్లాకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టున్నారు. ఇలాంటి దాడులు గతంలో ఎప్పుడైనా చూడడం జరిగిందా? మా రోజుల్లో మా విషయాలకి ఎప్పుడు ఏమీ జరగలేదు. గొడవలు ఉన్నాయంటే ఆ రోజుల్లో రాజకీయాలు కాబట్టి 2 పక్కలు ఉంటారు కాబట్టి అటు అనుకున్నా ఇటు అనుకున్నా సర్దుకొని పోయేవాళ్ళమే. కానీ ఇంత ఘోరాలు ఇవన్నీ మా రోజుల్లో లేవు. శ్రీనివాసరెడ్డి వాళ్ళ టైంలో మాకు నిర్మల జనార్దన్ రెడ్డి వాళ్ళకి కూడా ఇప్పుడు గొడవలు ఉండేవి, కానీ ఇవన్నీ లేవు. ఒకళ్ళు అనుకున్నా తిట్టుకున్నా గమ్మగా ఇంత ఘోరాలు చేయించే పరిస్థితులు ఆ రోజు ఎవరికి లేవు. ఇన్నేళ్ళకి మాకెట జరిగింది. మహిళ పైన ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్లే ఈ యొక్క దాడి చేశారని కూడా అంటున్నారు. మహిళ పైన వ్యాఖ్యలు చేయడం పైన ఏమంటారు?
మహిళ పైన మనమేం మాట్లాడేది. వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడితేనే అవకాశం ఇస్తే మనం కూడా మాట్లాడతాం, తప్పదు అది. ఆ మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడాలి కదా. ఆ, అంతే, మాట్లాడుకోవాలి కదా, మనం కూడా మాట్లాడాలి కదా. ఆమె తప్పు మాట్లాడకూడదు. ఆమెతో మాట్లాడింది మమ్మల్ని గురించి ఏం సంబంధం? ఒక ఎమ్మెల్యేగా ఉండి చేసుకో, వద్దనలా. ఆమె అభిమానంతో గెలిచినాం కాదు, ఆమె దొంగోట్లతో గెలిచింది. నేను చెప్తుండా ఈరోజు మాకు చేయించింది ఆ మనిషేను, ఎవరు కాదు. మాకెవ్వరు లేరు, ఉన్నా మాకు ఇట్టాటి పనులు ఎవరు చేయరు. మేము కలిసి మెలుసుకొని పోతూ ఉంటాం. ఎట్లుండే ఎన్ని గొడవలు ఉన్నాయి ఏమున్నాయి. ఇట్టాటి పనులు చేయించేది కోటీశ్వరాలని డబ్బులు ఉన్నాయని మతంతో చేయించింది. అది చెప్తున్నా, మీకు ఏమనుకోబాకండి సీరియస్. మాకు జనార్దన్ రెడ్డి కూడా మాకు ఎన్నో గొడవలు ఉన్నాయి. కానీ భయ ఏం జనార్దన్ అయ్యా అంటే ఏం సేనయ్యా అంటే అటు మాట్లాడుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఈ రాజకీయం ఈరోజు డబ్బు ఉందని పొగురు కొవ్వా ఆ మనిషికి. ఆమె చేసింది, ఇది ఇంకెవరు కాదు. నేను చెప్తున్నాను కదా. ఇటు చూస్తూ ఉన్నాం, మొత్తం ధ్వంసం చేసినటువంటి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ తోసేసి పగలగొట్టేస్తున్నటువంటి విజువల్ను కూడా మనం గమనించవచ్చు. అయితే ఇటు ఈ దాడికి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులే చేశారని చెప్పి కూడా వారి తల్లి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం కిచెన్ రూమ్ కూడా చూస్తూ ఉన్నాం. కిచెన్లోకి చొరబడి మొత్తం ఎక్కడ కూడా ఒక్క సామాను కూడా మిగల్చకుండా మొత్తం ధ్వంసం చేసి పెద్ద పెద్ద సమ్మెట్లు కర్రలతో వచ్చి ఈ యొక్క ధ్వంసం చేశారని కూడా వారి తల్లి ఆరోపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆమె ఒకటే ఉన్నటువంటి సమయంలోనే ఈ యొక్క దాడి జరిగిందని కూడా చెప్పడం జరిగింది. భారీగా ఒక్కసారిగా వచ్చి అమ్మ మీరు గమ్ముగా ఉండండి, ఈ యొక్క పని మేము చేసుకొని వెళ్తామని కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇదంతా కూడా విమర్శలు చేయాలి కానీ ఇలా దాడి చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, ఇది ఖచ్చితంగా వారి పనేనని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.